మొన్న అచ్యుతాపురంలోని ఎసెన్షియల్ ఫార్మా చర్చ్ లో ఒక అగ్ని ప్రమాదం అయితే జరిగింది. అయితే దీనికి సంబంధించి విష ప్రచారం చేస్తున్నారు. బాధితులకు న్యాయం చేయలేదు, ప్రభుత్వం స్పందించలేదు, ఎవరు వెళ్లి పరామర్శించలేదని చెప్పి విష ప్రచారం చేస్తున్నారు. నేను ఒక వీడియో చూపిస్తాను, ఒకసారి ఆ వీడియో చూడండి. విన్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమని? బాగానే చూసుకుంటున్నారా, మెయింటెనెన్స్ అంతా బాగానే ఉందా అంటే బాధితుల నుంచి బాగుంది, మమ్మల్ని బాగానే చూసుకుంటున్నారని స్పష్టమైన సమాధానం ఇచ్చి, వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఎప్పుడు అడుగు బయట పెట్టాడు. ఆయన హయాంలో 20 ఘటనలు జరిగాయి, 52 మంది చనిపోయారు, వందల వేల మంది గాయపడ్డారు. కానీ ఏ రోజు ఆయన బయటికి రాలా. ఈ రోజు ప్రతిపక్షంలో రాజకీయం చేద్దామని బయటకు వచ్చి చివరికి చంద్రబాబు గారి ప్రభుత్వం చేసిన గొప్పతనాన్ని బయట పెట్టాడు. బాధితులకు ఈ ప్రభుత్వం ఎంత అండగా ఉందో స్వయంగా జగన్మోహన్ రెడ్డి నోటితోనే బయట పెట్టిన పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి అడగక ముందే ₹1 కోటి నష్టపరిహారాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.